నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏప్రిల్ 3వ తేదీన తెనాలి రానున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభ ఏర్పాట్లను పరిశీలించిన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. ప్రశాంతంగా జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. అజెండాలోని అన్ని అంశాలను ఆమోదించిన కౌన్సిల్. శనివారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశం ప్రశాంతంగా ముగిసింది. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అజెండాలో 4 అంశాలు మాత్రమే పొందుపరిచారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అధ్యక్షతన జరిగిన ఈ కౌన్సిల్ సమావేశంలో అన్ని అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు తమ సమస్యలను కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. పట్టణంలో దోమలు విపరీతంగా పెరిగిపోయాయని, ఫాగింగ్ మిషన్లు అందుబాటులో ఉన్నాయా లేదా, ఫాగింగ్ ఎందుకు చేయడం లేదని పలువురు కౌన్సిలర్లు అధికారులను నిలదీశారు. రెగ్యులర్గా ఫాగింగ్ చేసేలా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. దానికి సంబంధించి ప్యాకేజీ ఇప్పటికీ రన్నింగ్ అవ్వడం ప్యాకేజీ ప్రకారంగా అప్పట్లో మెన్ఫోర్మ్ తీసుకున్నారు. వాళ్ళ ప్యాకేజీ ప్రకారంగా మెన్ఫోర్ మానేసినప్పుడు ప్రతి వారిలో కూడా చాలా వారిలో కూడా ఏంటంటే సమస్యలు ఎక్కడెక్కడ పెండింగ్ పడిపోతుంది. ఏంటంటే అధ్యక్ష కొంచెం అధ్యక్ష మీ ద్వారా మరి సంబంధిత అధికారులు అడుగుతున్నారు. చూసాము దాని జీవనం రద్దు చేశారా లేకపోతే ఇంప్లిమెంటేషన్ జరుగుతుందా ఏంటనేది వివరిస్తారని కోరుతున్నాను. అమలు లేదు, ప్రస్తుతానికి లేదు. మనకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ వర్కర్స్ తోటి అన్ని పనులు చేస్తున్నాం. ఎక్కడన్నా అవసరం ఉంటే టెంపరీగా వర్కర్స్ తీసుకుంటాం. సిస్టమ్ కూడా ప్యాకేజీ ప్రకారంగా చేస్తున్నారు తప్పనించి ప్యాకేజీలు దాటి ఎవరు చేయట్లేదు. మరి వర్కర్లు పెండింగ్ పట్టినప్పుడల్లా ఎవరో ఒకరు మానేయడం అంటే ఆల్రెడీ మానేయడం కాదు, ఆల్రెడీ మన రిటైర్మెంట్ దాటిన తర్వాత రిటైర్మెంట్ అయ్యారు. జస్ట్ అదే వివాదంగా కాదు, నార్మల్గా కాదు, కొన్ని సూచనలు గైడ్ చేయడం కోసం వేరే ఆలోచన కాదు. దీని మీద చాలా మాట్లాడాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. మరి మీ ద్వారా చైర్పర్సన్ గారి ద్వారా మరి కమిషనర్ గారు మీ ద్వారా ఎవరైనా అధికారులు అంటే ఎవరిని ఇస్తే నేను చెప్తాను. ఎంసీసీ ఉంది కాబట్టి తగు జాగ్రత్తలతో చేసుకున్నాం. అవగాహన కాబట్టి ఎవ్రీథింగ్ వీ హ్యావ్ డేటా వీ కెన్ అప్డేట్. ఆ షెడ్యూల్ ఫాలో అయింది. అది స్ప్రేకి సంబంధించి అదేవిధంగా ఫైల్కి సంబంధించి కూడా ఒక షెడ్యూల్ ప్రిపేర్ అయింది. ఆ షెడ్యూల్ ప్రకారంగా అక్కడ రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరు అని ఒక విషయాలు ఇస్తారు. సో అందరం కలిసి ఇంప్రూవ్ చేస్తాం. పార్కింగ్ అనేది గన్నులతో పార్కింగ్ చేస్తున్నారు. ఆ పార్కింగ్ చేసేటప్పుడు కనీసం ఆ దోమలు కూడా వెళ్ళట్ల. అంతకుముందు ఆటో ఉండేది. ఆ ఆటో ఉందా, పార్కింగ్ ఆటో అసలు లేదా, పక్కన పెట్టేశారా? వాటిల్లో ఆ రైతు నిలబడలేకపోతుంది. దోమలు పురుగుల్లాగా ఉంటాయి. ప్రతి వాటిలో జనాన్ని పట్టణం మొత్తం రోడ్డు మీద జనాలు తీసుకుంటున్నారు. ఆ విధంగా పార్కింగ్ ఉంది. పార్కింగ్ వాటిలో వస్తున్నారు. అది 5 నిమిషాలు గుర్రాన్ని కొట్టింది, ఆగిపోయింది మిషన్. మళ్ళీ రేపు వస్తామని అంటారు, వెళ్ళిపోతారు. మళ్ళా అది కాసేపు వీటకి దాన్ని అసలు దోమలు కూడా పోతారు. దాన్ని ముందు వేస్తున్నారు, మళ్ళీ పొగలుతున్నారు. అది కూడా అర్థమైన పరిస్థితి. గతంలో ఆటో తిరిగేది. ఆటో ఎందుకు తిరిగట? అసలు ఆటో ఉందా, చెడిపోయిందా, పక్కన పెట్టారా? దానికి హెల్త్ ఆఫీసర్ ఎవరు ఉంటే దానికి సమాధానం మీ ద్వారా చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఆ గన్నులు ఉండే అధ్యక్ష దోమలు కొడుతున్నా దోమలు ఆడేరుగుతున్నాయి. అది 5 నిమిషాలు పనిచేసి పక్కన పెట్టేస్తారు, మళ్ళీ రేపు వస్తామంటే వెళ్ళిపోతారు. ఈ ఆటో అనేది కూడా తిరుగుతుంది మేడం. 2 సంవత్సరాలు కౌన్సిలర్, 2.5 సంవత్సరాలు ఒక్క పూట మా వాటు రాలా, తెనాలి కనపడలా. ఒకటే తిరుగుతుంది. ఎంహెచ్ఓ గారు మానిటరింగ్ చేస్తున్నారు మేడం. ఆటో షెడ్యూల్ అది ఒకరోజు మీకు నెక్స్ట్ మీటింగ్ కి పర్ఫెక్ట్గా హ్యాండ్ మిషన్ కాదు మీరు పెట్టేది, ఆటో తిప్పండి. షెడ్యూల్ కూడా మీకు తప్పనిసరి అట్లాగే చూడండి. షెడ్యూల్ కాదు తెనాల్లో 5 రోజులు వచ్చేసి
టీడీపీ కౌన్సిలర్ బోయపాటి అరుణ తమ వార్డులో కాలువ పూడిక తీత తీయిస్తామని చైర్పర్సన్ గత కౌన్సిల్లో హామీ ఇచ్చారని ఇంతవరకు వార్డుకు ఎందుకు రాలేదని చైర్పర్సన్ ను ప్రశ్నించారు. ఎన్నికలకు రావడంతో వార్డులో పర్యటించలేదని చైర్పర్సన్ తెలిపారు. కాదా అసలు గుర్తుండానా? కాదమ్మా, మరి గుర్తుంటే కావాలంటే మరి 30 రోజులకి నాకు రావడానికి లేదా అన్ని వార్డులు తిరగవచ్చు. ఆడ ఏకైక ఒక్కదాన్ని నేను ఆ ఒక్కదాన్ని కూడా మీలో కలిపేసుకున్నారా? మరి అదే నేను అదే అడిగేది. కొన్ని వార్డులకు వెళ్ళలేదు. నేను నీకు కావాలంటే వర్కర్స్ పంపిస్తాను. ఆ వార్డు కూడా మీరు రాలేదు. 26వ వార్డులో కూడా అదే కాలువ పంట కాలువ ఉంది. వీళ్ళకన్నా ముందు స్టార్ట్ అయ్యేది మాది కూడా మేము బాగు చేయించడానికి దోమలు కూడా వాళ్ళు రాలేదని ఆక్షేపణ తెలిపేటప్పుడు ముందుగా వాటిగా మాకు ముందుగా మాకు రావాలి కదా. ఎలక్షన్లు ఉన్నాయి, చేయాల్సిన బాధ్యత ఉంది. మీ వార్డు రేపు వస్తున్నాము. అక్కడ సమస్యలు ఉన్న వాటర్ సప్లై, శానిటేషన్ చేస్తాం. అనంతరం అజెండాలోని అన్ని అంశాలు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సమావేశంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఎన్నికలు కూడా ఉంటానా వార్డుల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు పెట్టడానికి వీలు పడలేదు. అందులో భాగంగా ఈ రోజున మన ఎలక్షన్ కోడ్ ఉంటానా ఈ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలా ఈ రోజున సాధారణ సమావేశం ఎజెండాని ఆమోదించడం జరిగింది. అలానే అత్యవసర సమావేశం కూడా ఆమోదించడం జరిగింది. ఈ రోజున శానిటేషన్ మీద వర్కర్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి 40 మంది వర్కర్స్ని మన అందుబాటులో తీసుకుంటం జరిగింది. శానిటేషన్ మీద ఏ వార్డులో అయినా సరే శానిటేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి వర్కర్స్తో ఇంకా రాబోయే రోజుల్లో తెనాల్లో ఇంకా అభివృద్ధి చేస్తామని మెరుగుపరుస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెనాలి మండలం అంగల్కుదురు గ్రామంలో కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, పార్టీ శ్రేణులు నాదెండ్ల మనోహర్కు ఘన స్వాగతం పలికారు. మనోహర్ మాట్లాడుతూ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. రాజకీయాల్లో విలువలతో ఉంటానని, ఏ పార్టీ వారైనా సమస్యతో తన దగ్గరకు వస్తే తప్పకుండా పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఇక్కడ గెలిచిన నాయకులు తెనాలి అభివృద్ధి మరిచారని అన్నారు. రోడ్డు అధ్వానంగా ఉండటంతో రాత్రులు వాహనాలపై వస్తున్న వారు ప్రమాదాల బారిన పడి మృతి చెందుతున్నారని, గతంలో ట్రాఫిక్ సమస్య రాకుండా ఇన్నర్ రింగ్ రోడ్డు ప్లాన్ చేసే ఆలపాటి రాజ్య హయాంలో కొంతవరకు సాగింది కానీ దానిని ఈ నాయకులు పక్కన పెట్టారంటూ విమర్శించారు. రేపు తిరిగి అధికారంలోకి వస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుస్తా అని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఉమ్మడి కూటమిపై ఈ ప్రభుత్వం సోషల్ మీడియా ద్వారా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని, రాష్ట్రం కోసం అందరం కలిసి ఉమ్మడిగా ముందుకు వెళ్లి ఉమ్మడి కూటమిని గెలిపించుకుందామని అన్నారు. ఈ పొత్తులు కేవలం ప్రజల కోసం, రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్తు కోసమే అని తెలిపారు. దుర్మార్గంగా ఇక్కడ కార్యకర్తలపై అక్రమ కేసులు, దాడులు చేసిన వారిని విడిచిపెట్టేది లేదు. ఆలపాటికి కూడా హామీ ఇచ్చాను, మీకు కూడా హామీ ఇస్తున్నానని అన్నారు. అందరం కలిసి పార్టీలకు అతీతంగా ముందుకు వెళదాం, మీతో నడుస్తా, రాష్ట్రాన్ని, మన ప్రాంతాలని సంక్షేమంతో కలిపిన అభివృద్ధి పదంలో ముందుకు వెళదామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. అంగల్కుదుర్ని ఒక
ఆలోచనతోటి ప్రణాళికతోటి అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంతాన్ని ఇంకా మనం మెరుగుపరుచుకోవాలనే భావన అనేక సందర్భాల్లో నేను ఆలోచించేవాడిని. రాజకీయాలను ఉపయోగించుకుని ఆస్తులు సంపాదించకూడదు, స్వార్థాలు పెంచుకోకూడదనే ఉద్దేశంతో మా తండ్రి గారు నేర్పించిన కొన్ని సిద్ధాంతాలు కట్టుబడి నేను విలువలతో కూడిన రాజకీయాలు చేస్తానే ఉంటాను. అది కూడా నేను మీకు మాటిస్తున్నాను. నేను ఎప్పుడు కూడా ఏ ఒక్కరిని మీరు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు మీరు నాకు నిలబడ్డారా లేదా, ఓటు వేసారా లేదా, లేకపోతే ఈ రోడ్డు మొత్తం టీడీపీ వీళ్ళు మనకి ఓటేరు కాబట్టి వాళ్ళకి రోడ్ వేయొద్దు, ఇటువంటి పిచ్చి ఆలోచనలు నేను ఏనాడు కూడా నా 10 సంవత్సరాల్లో చేయలేదు. ఒక ఎకనామిక్ గ్రోత్ సెంటర్గా మార్చాలి మనం. దానికి మనం చేసుకోవాల్సిన ప్రణాళిక చాలా అవసరం. నిజంగానే నేను సోదరుడు నాగభూషణం గారిని, సర్పంచ్ గారిని నేను అభినందిస్తున్నాను. వీళ్ళు వచ్చినాక ఆ చెరువు దగ్గర కొంచెం మార్పులు తీసుకొచ్చారు. కొంచెం ఒక మంచి భావనతోటి కాలువలు మరమ్మతులు చేయాలనే ఉద్దేశంతో కాలువలు కూడా మరమ్మతులు చేశారు. నేను ఈరోజు మీకు మాటిస్తున్నాను, ఎందుకంటే ఎప్పటి నుంచో ఉంది ఈ సమస్య. జేఎంజే కాలేజ్ నుంచి వచ్చే ఈ కాలువ ఖచ్చితంగా నేను శాసనసభ్యుడు ఎన్నికైన తర్వాత ఈ గ్రామానికి చేసే మొట్టమొదటి పని ఆ కాలువ నేను ఆ నిర్మాణం పూర్తి చేసే విధంగా నేను నిధులు తీసుకొచ్చి నేను పూర్తి చేస్తాను. ఈ రోడ్ని మనం వీలైనంత వరకు అని 4 లేన్ల రహదారిగా మనం విస్తరిస్తే బహుశా కొంతమంది ఇబ్బంది పడతారేమో. ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎంతవరకు విస్తరించగలిగితే అంత విస్తరించి గుంటూరుకి వెళ్ళే రహదారిని మాత్రం మొదటి సంవత్సరంలోనే R&B ద్వారా నేను ఈ రోడ్ నిర్మాణం పూర్తి చేస్తానని మీకు మాటిస్తున్నాను. మనం ఈరోజు గుంటూరుకి వెళ్ళాలన్నా, విజయవాడకి వెళ్ళాలన్నా 1.5 గంట పడుతోంది మనకి. నిజంగానే ఈ రోజున చాలామంది వర్తకులు పాపం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు రోజుకు 2 సార్లు వెళ్ళే పరిస్థితులు కూడా ఉంటాయి. వాళ్ళకి కనీసం ప్రయాణం చేయలేని పరిస్థితి ఈ రోజున. ఎంత ఇబ్బంది పడుతున్నాం మనం ఈ గొంతుల్లో, ఈ రోడ్ల పైన ప్రయాణం చేసాం మీ అందరికీ తెలుసు. ఎన్నుకోబడ్డ వ్యక్తులు ప్రయారిటీ చేసుకుని ఈ పనులు చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుందనే నమ్మకం వాళ్ళకు కలగకపోతే, వాళ్ళకి ఒక ప్రణాళిక లేకపోతే ఎంత నష్టపోతుందో మన ప్రాణం మీ అందరికి మన ప్రాంతం మీ అందరికీ తెలుసు. చిన్నపరిమి నుంచి జేఎంజే కాలేజ్ మీదుగా ఒక ఇన్నర్ రింగ్ రోడ్ ప్లాన్ చేసి, అదేవిధంగా మనం అంగల్కొందూరు డొంక రోడ్ నుంచి మనం కట్టేవరం మీదుగా డైరెక్ట్గా ఆటో నగర్ దగ్గరికి 2వ భాగం ఇన్నర్ రింగ్ రోడ్ ప్లాన్ చేసింది ఆ రోజున. దేనికోసం అంటే ట్రాఫిక్ సమస్య లేకుండా మనకి ఈ ప్రాంతంలో తెనాలి నగరం నుంచి కొంచెం డైవర్ట్ చేసుకునే విధంగా ప్లాన్ చేద్దామని 2 ప్రధానమైన ఆలోచనలతోటి ఈ 2 రోడ్లు కూడా మనం ఆ రోజు ప్రిపేర్ చేసాం. అది ఈ రోజు వరకు కూడా ఎవరు పట్టించుకోలేదు దాని గురించి. ఇన్ఫ్యాక్ట్ పెదరావూరు దగ్గర నేను 2 వంతెనలు కూడా దానికోసం నిర్మాణం చేశాను. రక్షిత మంచినీటి పథకం పూర్తి స్థాయిలో అన్ని కాలనీలకి విస్తరించే విధంగా మనం ప్రయత్నం చేయాలి. దానికోసం కూడా తప్పకుండా నిధులు తీసుకొచ్చి ఎక్కడ కూడా, ఎందుకంటే చాలామంది కాలనీస్ వచ్చేసినాయి, అపార్ట్మెంట్స్ వచ్చినాయి. మీరందరూ కూడా స్వతహాగా మీరు ఏర్పాటు చేసుకున్న మౌలిక సదుపాయాలు ఇవి. ప్రభుత్వం నుంచి, పంచాయతీ నుంచి ఆ విధంగా నిధులు తీసుకొచ్చే విధంగా తప్పకుండా మనం ఆ కార్యక్రమం చేయాల్సిన అవసరం డెఫినెట్గా ఉందని నేను భావిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఒక పొత్తులోకి మేము అడుగు ముందుకు ఎందుకు వేసామంటే, మా పైన కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు ఎవరి వాళ్ళతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిస్తారు, తిట్టిస్తారు, వ్యక్తిగతంగా విమర్శిస్తారు. వాళ్ళ దగ్గర ఏ విధానాల గురించి మాట్లాడరు. ప్రభుత్వం చేస్తున్న తప్పుల గురించో, వాళ్ళు చేసిన అవకతవకల గురించో, కరప్షన్ గురించో ఎవరు మాట్లాడరు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి కలిసినప్పుడు మేము మాట్లాడుకుంది, ఆలోచించింది కూడా ఈ 5 సంవత్సరాల గురించి కాదు. మేము ఆలోచించింది మన బిడ్డల కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం. ఇక్కడ ఎవ్వరికీ స్వార్థాలు లేవు. పదవుల కోసమో, చంద్రబాబు నాయుడు గారు ఇంకొకసారి ముఖ్యమంత్రి అయితే ఏమొస్తుందని చెప్పండి. పవన్ కళ్యాణ్ గారికి హడావుడిగా ఈరోజు పెద్ద పదవి వస్తే ఏమొస్తుంది? కేవలం అవినీతి కోసం. చిన్న పిల్లల దగ్గర కొనే షూస్ దగ్గర నుంచి, బ్యాగుల దగ్గర నుంచి, బిల్డింగ్ నిర్మాణంలో, రోడ్ల నిర్మాణంలో, ప్రతి దాంట్లో కూడా వీళ్ళు కరప్షన్ చేసేసారు. అలిమి కానటువంటి హామీలతో అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని, మన పిల్లల యొక్క భవిష్యత్తుని ఏ విధంగా సర్వనాశనం చేస్తున్నాడో మనం చూసాం 5 సంవత్సరాలుగా. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఆ రోజు, మేనిఫెస్టో అనేది నాకు భగవద్గీతతో సమానం, ఖురాన్తో సమానం, బైబిల్తో సమానం. నేనేదైతే మేనిఫెస్టోలో పెట్టానో, పెట్టిన ప్రతి అంశాన్ని కూడా ధర్మంగా, చిత్తశుద్ధిగా నేను నిర్వహిస్తాను, చిత్తశుద్ధిగా నేను పనిచేస్తానని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డిని, అతని తరపున గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మేము ఒకటే అడుగుతున్నాం,
జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల్ని మోసం చేశాడా లేదా? ముఖ్యంగా మన పక్కన ఉన్నటువంటి అమరావతి రాజధానిని ఏం చేశాడు? ఆ రోజు ఏం చెప్పాడు? రాజధానిని బ్రహ్మాండంగా నేను నిర్మిస్తాను అని చెప్పి ఆ రోజు చెప్పి ఇవాళ రాజధానిని ఏ విధంగా సర్వనాశనం చేశాడో మనం చూసాం. పిరమిల్ ఫైనాన్స్ లిమిటెడ్ నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు 32 మంది ఎంపికయ్యారు. శనివారం ఎంపికైన విద్యార్థులను కళాశాల కరెస్పాండెంట్ అన్నావతిని శివకుమార్ అభినందించారు. ఎంపికైన విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలలో పనిచేస్తారని, వీరికి నెలకు 21,000 వేతనం లభిస్తుందని కళాశాల కరెస్పాండెంట్ శివకుమార్ వెల్లడించారు. అదేవిధంగా ఐటీసీ కంపెనీకి 4.4 లక్షల వేతనంతో అవకాశం లభించిన సత్యసాయి అనే విద్యార్థిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామచంద్ పాల్గొన్నారు. ఈరోజు 32 మంది ఏఎస్ఎన్ కాలేజ్ డిగ్రీ చదువుతున్న స్టూడెంట్స్, అంటే డిగ్రీలో బీకామ్, బీఎస్సీ, బీసీఏ సంబంధించిన స్టూడెంట్స్ 32 మంది పిరామిల్ ఫైనాన్స్ కంపెనీకి ఎన్నికైన సందర్భంగా సో ఆల్మోస్ట్ వాళ్ళకి ప్రతి నెల 21,000 శాలరీతో ఈ కంపెనీలో రిక్రూట్ అయినందుకు, సో ఈ రిక్రూట్ అయిన 32 మంది ఫస్ట్ జాబ్, అంటే ఇంతకుముందు ఏ కంపెనీలో కూడా సెలెక్ట్ కావాలని ఫ్రెషర్స్ 32 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఇది కాక ప్రముఖ ఐటీసీ కంపెనీ దాంట్లో బీకామ్ చదువుతున్న దినేష్ స్టూడెంట్ సుమారు 4,40,000 రూపాయల శాలరీతో హైయెస్ట్ ప్యాకేజీతో సెలెక్ట్ అవ్వటం కూడా కంగ్రాట్స్ చెబుతూ, ఏఎస్ఎన్ కాలేజ్ ఈ ప్రాంత విద్యార్థులు, ఈ ప్రాంత తల్లిదండ్రులు ఈ కాలేజీలో చదివితే జాబ్ వస్తుంది అన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఏదైతే కొత్త జాబ్ ఆపర్చునిటీ ఉందో ఆ జాబ్స్ని అందిపుచ్చుకొని కాలేజీలో ప్రతి సంవత్సరం 15,000 నుంచి 1,500 నుంచి 2,000 మందికి జాబ్ ఆపర్చునిటీని ఇచ్చే ఒక మంచి కాలేజ్ ఏఎస్ఎన్ కాలేజ్. సో దీని ప్రకారంగా ఏంటంటే ప్రిన్సిపల్ రామచంద్ర గారు ఎవ్రీ అకాడమిక్ ఇయర్, ప్రతి అకాడమిక్ ఇయర్ జాబ్ ఆపర్చునిటీకి అనుగుణంగా, కొత్త జాబ్స్ని అనుగుణంగా, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా స్టూడెంట్స్ని ట్రైన్ చేసే ఆపర్చునిటీస్ని కాలేజీ గెయిన్ చేయటం, సో తద్వారా రకరకాల ప్లాట్ఫామ్స్ని క్రియేట్ చేయటం. ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ పిరామిల్ ఫైనాన్స్ గత వారంలో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో జరిపిన క్యాంపస్ రిక్రూట్మెంట్స్లో బీకామ్, బీఎస్సీ, బీసీఏ నుంచి 32 మందిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇది ఫైనాన్షియల్ డొమైన్లో జాబ్స్ ఇవి. వాళ్ళందరికి కూడా పర్ మంత్ 21,000తో పాటు పెర్ఫార్మెన్స్ ప్యాక్స్ ఉంటుంది. పర్ మంత్ వాళ్ళు జాబ్ చేసిన విధానాన్ని బట్టి కూడా ఇంకా అడిషనల్గా 5,000 to 10,000 రావడానికి కూడా అవకాశం ఉన్న జాబ్ ఇది. వీళ్ళందరికీ కూడా జూన్ జూలై నుంచి కొంత ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ అయిన తర్వాత జాబ్లోకి డిప్లాయ్మెంట్ జరుగుతుంది. అలానే ప్రముఖ కంపెనీ ఐటీసీ, ఇండియన్ టొబాకో కార్పొరేషన్కి వాళ్ళు రీజియన్ మొత్తం జనరల్గా ఎవ్రీ ఇయర్ ఆంధ్ర రీజియన్లో ఒక్కరిని సెలెక్ట్ చేసుకుంటారు. ఈ సంవత్సరం మా కళాశాల నుంచి బీకామ్ చదువుతున్న సాయి 4.4, దినేష్ సత్యసాయి 4.4 lakhs హైయెస్ట్ ప్యాకేజ్తో సెలెక్ట్ అయ్యాడు ఐటీసీకి. అది కూడా పెద్ద అచీవ్మెంట్. బీకామ్ చదువుతా 4.4 lakhs పర్ యానంతో, అంటే అరౌండ్ 40,000 వరకు వస్తుంది సంవత్సరానికి. ఇప్పుడు ఒక చిన్న విరామం.